దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తిమంతుడైన దేవాదేవుడైన యెహోవా ఆదరణ వాగ్దానం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించెదను. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 9వ వచనం. ప్రియా సర్వశక్తిమంతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కలవరి నాథుడు, కలవరి సర్వోన్నతుడైన దేవాదేవుని యొక్క కృప చొప్పున మన జీవితంలో మన దుఃఖంను సంతోషంగా మార్చగల గొప్ప దేవుడు. మన దుఃఖంలో ఉన్నప్పుడు మన దుఃఖానికి సంతోషం ఇచ్చే మహిమాస్వరూపుడు మన యేసునాథుడు. మీ దుఃఖము సంతోషంగా మారును. ఇదే క్రీస్తు ద్వారా మనం పొందు గొప్ప ధన్యత నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఏడ్చుచూ వచ్చేవారు ప్రార్థన చేయుచుండగా వారు ఏడ్పునకు బదులుగా సంతోషమును కలుగు చేయుచున్నాడు మన ప్రియ ప్రాణేశ్వరుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయంన సంతోషం మనకు కలుగును. రాజాకు దావీదు జీవితంలో ఎన్నో దుఃఖకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. అయినను ఉదయం అతడు సంతోషం గలవాడే ప్రభును స్తుతించి మహింపరిచి గణపరిచేవాడు. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, మీ జీవితంలో దుఃఖం వెంబడి దుఃఖము కలుగుచున్నదా? మీరు ఏడ్చుచు దినములు గడుపుచున్నారా? మీ దుఃఖము సంతోషముగాను ఏడుపు నవ్వుగాను మార్చగల సర్వశక్తిమంతుడే మన ప్రియ ప్రాణేశ్వరుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మికతో మీరు ఆయన నామాన్ని మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. కన్నీటితో ప్రార్థించిన అన్న ఆశీర్వదించబడిన సమయాలను పొందుట ద్వారా దుఃఖం నుండి విముక్తి పొందింది. హిజ్కియా కన్నీటిని దేవుడు చూశాడు, ఆయన ప్రార్థన ఆలకించాడు కనుక ఆయనకు ఆయుష్కాలము 15 సంవత్సరాలు పొడిగించాడు. మార్తా మరియాలు కన్నీటిని చూసిన ప్రభు చనిపోయిన లాజరును తిరిగి లేపాడు. ప్రియులారా, తిరిగి లేపుడు ద్వారా ఆదరణ అనుగ్రహించాడు గొప్ప దేవుడు. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని ప్రభు తానే సెలవిచ్చాడు కదా. మన శరీరానుసారమైతే మరణము కలుగు చేస్తుంది, అది ఆత్మ సంబంధమైన దుఃఖమైతే రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. నేను ప్రభు పేరు తెలియజేస్తున్నాను. కాబట్టి మనము ప్రభు దృష్టిలో ఎటువంటి దుఃఖంతో ఉన్నామో పరిశీలించుకుంటా చాలా మంచిదని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నీ దుఃఖం తొలగబోటకును ప్రభు సిద్ధముగా ఉన్నాడు. కైన మీ దుఃఖాలను తీసివేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవునియందు మీరు నిరీక్షణ కలిగి ప్రార్థించండి. మన శరీరానుసారమైనటువంటి మరి జీవితాలు కాక ఆత్మ సంబంధమైన జీవితాలు మనం జీవించి ఆత్మస్వరూపుడైన దేవాదేవుడికి మహిమార్థంగా మనం ఎప్పుడైతున్నామో అప్పుడే ప్రభు తన ఆత్మకార్యం మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు. ప్రవర్తకు యెషయా ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి రాకను గూర్చి ప్రవచించాడు. దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకు, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరించి చేయుటకును, బూడిదకు ప్రతిగా భూతనును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికి ఇచ్చెదను. ఆయన నన్ను పంపినాడని ఆనాడు యెషయా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, ప్రభు తప్పకుండా మన దుఃఖాన్ని విడిపించి మనకి గొప్ప సంతోషాన్ని అనుగ్రహించగల గొప్ప దేవుడైన ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ శుభవాగ్దానం ద్వారా మన జీవితంలో మన కుటుంబాల్లో జయవిజయం అనుగ్రహించి ఆ యొక్క సర్వోన్నతుడైన దేవాదేవుడు తన ఆత్మధార మనల్ని బలపరిచి త్రొట్టెలకుండా చక్కాపో బాటలో నీటి కాలు యొద్ద మనల్ని నడిపించగల గొప్ప దేవుడైన ప్రభు పేట మీకు తెలియజేస్తూ ప్రభుతో మీరు కొనసాగుతూ పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా ముందుకెళ్లాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించగల గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లలైన మా అందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. నాయన, మా దుఃఖమునకు ప్రతిగా సంతోషం గల గొప్ప దేవుడు కనుక దయచేసి మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకుని శాంతి సమాధానం దయచేసి బిడ్డలక కన్నీటిని నాయన తుడిచి ఆనంద సంతోషాలు దయచేయండి, జయం దయచేయండి. వీళ్ళందరి జీవితంలో ఆయుధార్గం జయ విజయం దయచేసి పరిశుద్ధాత్మ మేలు దయచేసి ఏదైనా పరిచర్య అంతట్లో ఈ దినచర్య అంతట్లో మీ ఆదిలో మీరు జరిగించి మమ్మల్ని బలపరచండి. వీళ్ళందరి జీవితంలో జయమని, కుటుంబాల్లో జయం దయచేసి వ్యక్తిగత జీవితాల్లో ఆశీర్వాదకరమైన కార్యం జరిగించి మహిమాఘనత ప్రభావాలు మీకు ఆశీర్వాదాలు మీ పిల్లలు మాకు దయచేయమని చేస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను బంగారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.